నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా యువజన అధ్యక్షుడిగా ఎన్సి సంతోష్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో గల ఒక ప్రైవేట్ హాల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కమలాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ లోగోను ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆర్యవైశ్య నాయకుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్సి సంతోష్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో సిద్దిపేట జిల్లా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించినందుకు, అలాగే ఎన్నిక కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని తెలిపారు. అంతేలి లక్ష్మయ్య గారు, సిద్ధి పిచ్చపతి గారు, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు శ్రీ నగోరి గారు, ఎన్సి సంతోష్ గారు, ఎన్సి శ్రీనివాస్ గారు, యాదవ్ రెడ్డి గారిని సన్మానించి వారికి నారాయణ అన్న గారు, రాష్ట్ర ఐవీఎఫ్ ఈసీ మెంబర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారిని మన రాధాకృష్ణ గారు, అంబేద్కర్ శివకుమార్ గారు మన స్టేజ్ పై ఎవరైతే ఉన్నారో అలాగే ఉండండి. ఇప్పుడు లోగో సందేశం ఉంటుంది. ఇప్పుడు లోగో ఆవిష్కార అనంతరము స్టేజ్ పైనటువంటి పెద్దలు సందేశాన్ని ఇస్తారు. అనంతరము భోజన తాంబూలం స్టార్ట్ అవుతుంది. దయచేసి వచ్చేసి ప్రతి ఒక్కరు అలాగే ఇంకోసేపు ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మన లోగో ఆవిష్కార కార్యక్రమం జరుగుతుంది. జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో శేఖర్ గారికి మరియు ఉప శ్రీరన్న గారికి జిల్లా యువజన విభాగం అలాగే అడిషనల్ జనరల్ సెక్రటరీ కడకం మరియు సెక్రటరీ ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి ఇస్తాము. అలాగే ముఖ్యంగా మా అక్కలు, మా చెల్లెలు, మా అమ్మలు, అలాగే మా అన్నయ్యలు ప్రతి ఒక్కరు ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు సిద్దిపేట జిల్లా విభాగానికి అలాగే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పదవులు అంటే ఏదో మాకు ఏదో ఉండొచ్చినట్టు కాదు, నిజంగా ఒక బాధ్యత. ఈ బాధ్యతను ఖచ్చితంగా మీరు అనుకునే విధంగా నెరవేరుస్తామని ఈ సభాముఖంగా మా కార్యవర్గ సభ్యులు కానీ మేము కానీ ప్రమాణం చేస్తున్నాము. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా ఉప్పల శ్రీరన్న గారికి, ఎందుకంటే ఉప్పల శ్రీరన్న ఏ సహాయం అడిగినా ఎన్నో ఫోన్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో సహాయ కార్యక్రమాలు ఆయన దాదాపు 12,000 పుస్తకలు దేవాలయం ఇవ్వడం జరిగింది. అలాగే కరోనా సమయంలో కూడా ఎంతో మందికి చాలా వేల మంది కూడా సహాయ సహకారించారు ఎటువంటి పోకుండా. సో అలాంటి ఉప్పల శ్రీరన్న ఆధ్వర్యంలో ఐవీఎఫ్ జిల్లా యువజన అధ్యక్షుడిగా పనిచేయడం అంటే నిజంగా చాలా అదృష్టం. సో ఈ ఇచ్చిన గౌరవాన్ని ఖచ్చితంగా కాపాడుకుంటామని, సహాయ సహకారాలు
అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ గత 3 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మా కమిటీ సభ్యులందరికీ చాలా మంది పేరున్నాయి. సో ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు ప్రోత్సహించిన పత్రికలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే దగ్గర ఆడియో సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.